ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రాణికి ఆకలి, దాహం, కన్నీరు లాంటి లక్షణాలు పుట్టుకతో వస్తాయి. కానీ మన దేశంలో మాత్రం ఆకలి, దాహం, కన్నీరు లాంటి లక్షణాలతో పాటు రక్తంలో కులపిచ్చి, మతపిచ్చి, పరువు, ప్రతిష్ట అనే లక్షణాలు అదనంగా వస్తాయి. మన దేశంలో కుల వ్యవస్థ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కులం పేరుతో జరిగే పరువు హత్యల్ని మన సమాజం ఎలా సమర్థిస్తుంది? సరిగ్గా 6 సంవత్సరాల క్రితం జరిగిన ఒక పరువు హత్యపై న్యాయస్థానం ఇటీవల ఎలాంటి తీర్పును వెల్లడించింది? అసలు కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మీ తిలక్, మీరు చూస్తున్నారు తిలక్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఒక తండ్రి తన కూతురు కులాంతర వివాహం చేసుకుందనే అవమానం తట్టుకోలేక ఈ సమాజంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని భావించి తనని చూసి నవ్వే ఈ సమాజానికి ఏదో గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలని, ఇకపై ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వాలంటే తను తీసుకోబోయే నిర్ణయాన్ని చూసి భయపడాలని భావించి పక్క రాష్ట్రం నుంచి కొంతమంది దుండగులను, కిరాతకులకు సుపారీ ఇచ్చి తన కూతుర్ని వివాహం చేసుకున్నటువంటి ఆ వ్యక్తిపై నలుగురు చూస్తుండగా పట్టపగలు నడి రోడ్డు మీద హతమార్చాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పట్టపగలు రోడ్డు మీద అతన్ని హతమార్చాడు. గ్రహాంతరవాసులతో కలిసి బ్రతకాలని మరో గ్రహం కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళిపోతున్న ప్రపంచంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని కన్న కూతురనే కనికరం కూడా లేకుండా వారి జీవితాల్ని నాశనం చేస్తుంది మన దేశంలో కొందరి ఆలోచన. అందుకే మన దేశంలో ఇలాంటి కిరాతక దుహంకార చర్యలకు తావు లేదని ఈ మధ్య కోర్టు స్పష్టం చేసింది. టిట్ ఫర్ టాట్. న్యాయస్థానం ఇలాంటి అసాంఘిక క్రిమినల్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అసాంఘిక క్రిమినల్ చర్యలకు ఈ దేశంలో తావు లేదని చెప్పి ఆ పరువు హత్యలు ఇకపై ఈ దేశంలో ఎక్కడ జరగకూడదని ముందస్తుగా దీనిపై చర్యలు తీసుకోవాలని భావించి ఆ పరువు హత్యలకి పాల్పడినటువంటి దుండగులకు మరణశిక్ష విధిస్తూ, అలానే మిగిలిన వారికి జీవిత ఖైదుని విధిస్తూ తీర్పు వెలువడించి ఒకసారి సమాజాన్ని ఆలోచింపజేసింది. ఈ సంఘటనలో బలైంది కొన్ని కుటుంబాలే కావచ్చు, కానీ ఆ సంఘటన వెనకాల ఉన్న ఆలోచన అనేది మన దేశ అభివృద్ధికి, అభ్యుదయానికి భంగం కలిగించేది. డెఫినేషన్ ఆఫ్ క్యాస్ట్. ఒకే లక్షణాలున్న వృత్తిపరమైన సంబంధాలు కలిగిన సమూహాన్ని ఇక్కడ కులంగా నిర్వర్తించారు. ఇక్కడ కులం అంటే ఒకే వృత్తిని చేసే ప్రజలు ఒక సమూహంగా ఏర్పడడం. ఒక సాధారణ మనిషి ధరించే తలపాగ నుండి ఆభరణాలు, కట్టుకునే బట్ట, పాదరక్షణలు, అలాగే నిత్యావసర వస్తువులు తదితర కార్యాలని చేయడానికి నైపుణ్యం కలిగిన వారిని ఒక సమూహంగా ఎంచుకొని వారిని ఒక కులంగా వర్గీకరించింది ఈ సమాజం. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వృత్తిని బలపరచడానికి కులంగా వర్గీకరిస్తే మనిషి ఆ కులాన్ని ఒక ఆభరణంలా భావించి సమాజంలో తను చేసే వృత్తిని బట్టి తనకొచ్చే గౌరవాన్ని, రెస్పెక్ట్ని తలకెక్కించుకొని సమాజంలో చేసే వృత్తిని బట్టి ఆ మనిషికి ఆ కులంలో హెచ్చు తగ్గుల్ని నిర్ణయించుకున్నాడు. చేసే వృత్తిని బట్టి కులానికి గౌరవం ఇవ్వడం ఈ సమాజం మొదలుపెట్టింది. మనిషి పడే కష్టానికి విలువనివ్వకుండా చేసే వృత్తికి విలువ కడుతూ ఆ దృష్టితో ఎక్కువ తక్కువగా వృత్తులను కులాలుగా విభజించి మనుషుల మధ్య గోడలు నిర్మించారు. ఈ విధానం రాను రాను మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతీసింది. తన వృత్తికి సంబంధించిన వాళ్ళతోనే మనిషి బంధుత్వ సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచన బలపరుచుకున్నాడు. దాంతో పక్క వృత్తి చేసే కులం వాడికి తమ వృత్తి చేసే కులం వాడితో ఎలాంటి బంధుత్వాలకు తావు లేకుండా చేసుకున్నాడు. ప్రతిఫలమే ఈరోజు మన దేశంలో జరుగుతున్న పరువు హత్యలకు కారణం. ఇలాంటి అసమానతలను, దురాచారాలను అణిచివేయాలనే ఆలోచనతో మన దేశం కూడా సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మన రాజ్యాంగ నిర్మాతలు దానికి అనుగుణంగా అణిచివేయబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కొత్త బాటలు వేయాలని ఆలోచించి మన దేశంలో అలాంటి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించింది. అయినప్పటికీ మన ప్రజాస్వామిక దేశంలో రాజకీయ ముసుగులో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మళ్ళీ కుల వర్గాల అభివృద్ధికి అడ్డదారులు నిర్మించారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం కుల వర్గాల్ని పెంచి పోషిస్తున్నారు. దానివల్ల మళ్ళీ కులాల మధ్య చిచ్చు రాజుకుంది. అదే ప్రస్తుతం కుల హత్యలకు దారితీసింది. ఇలాంటి పోగడలు సమాజంలో పేద, ధనికే అనే వర్గాలను కూడా పక్కన పెట్టేస్తాయి. ఏది ఏమైనా కులం అనేది వృత్తిని బలపరచడానికి దోహదపడాలి, కానీ కుల హత్యలతో ఈ సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతీయడానికి కాదు. అయితే ఇదే విధంగా గతంలో జరిగిన ఇదే తరహా సంఘటనలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి న్యాయస్థానాలు వాటికి కూడా ఇలాంటి
శిక్షలు ఇలాంటి తీర్పులే విధించాలి. అవి ఆడవాళ్ళపై జరిగే అసాంఘిక చర్యలపైనైనా కావచ్చు, లేదా కులం పేరుతో జరిగే పరువు హత్యలు, మిగతా సంఘటనల్లో బలైపోయిన వాళ్ళపైన కావచ్చు.